ప్రపంచం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క రంగంలో కూడా కాస్ట్ కటింగ్స్ అని చెప్పేసి మనం వింటున్నాం. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ కాస్ట్ కటింగ్స్ అనేది కూడా ఎంటర్ అయిపోయింది. అదేంటనుకున్నారా? రీసెంట్‌గా మన టాలీవుడ్‌లో కూడా వింటున్నాం. ఎగ్జిబిటర్స్ వర్సెస్ నిర్మాతల మధ్యలో జరిగిన ఒక హీటెడ్ వాగ్వివాదం కానీ, ప్రెస్ మీట్స్ అన్నీ మనం చూసాం. దెన్ లేటర్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి వినిపిస్తుంది ఇది. మరి దీని గురించి మనకి ఇంకా క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు. మన సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ అయిన అప్పాజీ గారు. మరి సార్‌తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ జానికే. కాస్ట్ కటింగ్స్ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టేసాయంటే ఏదోలా ఉంది సార్. అవును. ఇంకా కాస్ట్ కటింగ్స్ అంటే ఇంకెక్కడ చేస్తారు సార్? అంటే ఈ కాస్ట్ కటింగ్ అనేది ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చింది కాదు. హ్మ్. ఎప్పటినుంచో ఉంది. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. అంటే మనం పెట్రోల్ బంకుల దగ్గర చూస్తే ఒక స్లోగన్ ఉంటుంది. నా ఫేవరెట్ స్లోగన్ అది. సేవింగ్ ఈజ్ ఎర్నింగ్ అని. యాహ్! మనం ఏదైనా సేవ్ చేసామంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక సినిమాకి ఒక 10 కోట్లు మనం తగ్గించగలిగితే ఆ 10 కోట్లు ప్రాఫిట్ లాంటిదే కదా! యాహ్! ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత అది హిట్ అయితే వస్తాయి, లేకపోతే రాదు. పైగా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేటే ఒక 5-10%. 5-10%. కాబట్టి డెఫినెట్‌గా కాస్ట్ కటింగ్ అనేది చేయడం అనేది ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్. ఇప్పుడు మొన్న కమల్ హాసన్ ఒకటి పోస్ట్ చేశాడు. జనరల్‌గా కమల్ హాసన్ స్టేచర్‌లో హీరోలు ఇప్పుడంతా ఇంకా చెప్పాలంటే చాలామంది హీరోలు చార్టర్డ్ ఫ్లైట్స్‌లో తిరుగుతున్నారు. అటువంటిది కమల్ హాసన్ ఒక ఎకానమీలో జర్నీ చేస్తూ కల్కి 2 షూటింగ్‌కి వచ్చాడని చెప్పి మనం చూసాం. ఓకే. డెఫినెట్‌గా అందరు హీరోలు ఇది కాస్ట్ కటింగ్ అనేది చెయ్యాలి. బడ్జెట్‌ని ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు మొన్న నరేంద్ర మోడీ గారు స్వయంగా ప్రధానమంత్రి పిలుపు ఇవ్వడం మనం చూసాం. ఆయన బంగారాన్ని కూడా కొనొద్దు అంటున్నాడు. యాక్చువల్‌గా బంగారం అనేది ఇన్వెస్ట్మెంట్ లాగా. యాహ్! పైగా అది ఈ రోజు కొంటే డెఫినెట్‌గా పెరుగుతుంది తప్ప బంగారం విలువ ఇప్పటివరకు తగ్గిన దాఖలాలు లేవు అసలు చరిత్రలో. Yeah. కదా! అవును సార్. ఎప్పుడైనా రూపాయి, ₹2 తగ్గుతుంది. మళ్ళీ వెంటనే పెరుగుతుంది పెరుగుతుంది. కదా! ఓవరాల్‌గా ఎప్పటికప్పుడు సంవత్సరం చూసుకుంటే పెరుగుతూనే ఉంటది తప్ప తగ్గడం అనేది ఉండదు. అటువంటిది బంగారాన్ని కూడా మీరు ఒక సంవత్సరం పాటు కొనకండి అని చెప్పి, అంటే అది వేరే మన దిగుమతులు, బంగారాన్ని ఎక్కువ దిగుమతి చేసుకోవడం వల్ల మన విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయనే ఉద్దేశంతోటి ఆయన పిలిపిచ్చాడు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ సంక్షోభం అనేది కేవలం ఇరాన్, అమెరికా యుద్ధం వల్ల మొదలైనది కాదు. ఎప్పటినుంచో చెప్తున్నారు. మనకి ఆర్థిక సంక్షోభం అనేది మళ్ళీ రిసెషన్ ప్రపంచాన్ని పట్టి కుదిపేసే ప్రమాదం ఉంది, అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి గత 5-6 నెలలుగా ఆర్థికవేత్తలు, ఆర్థిక నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్‌గా మన సినిమా రంగంలో కూడా ఈ ప్రీ రిలీజ్‌లు లేకపోతే మరోటి వీటి పేరిట కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడాన్ని తగ్గించుకొని సినిమా నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటారు చూడు. ఏదో ఒక ఇది ఇప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిందంటే అది కేవలం ఒక రంగానికి పరిమితం కాదు కదా! లేదు. మొత్తం అన్ని వ్యవస్థల్ని అది ప్రభావితం చేస్తది కదా! ఖచ్చితంగా. ప్రతి వస్తువు రేట్లు కూడా పెంచేలాగా చేస్తది. దానివల్ల ఏమవుతుంది, ప్రతి ఒక్కరు కూడా ఖర్చులు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం వస్తది. వాళ్ళ బడ్జెట్‌లో ఫారిన్ ట్రావెల్స్ కానీ, లేదంటే సినిమాలు కానీ, లేదా మరోటి హోటల్స్, ఇవన్నీ కూడా ఇది చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, హోటల్ ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతుంది, ట్రావెల్ ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతుంది. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు సినిమాలు నెలలో ప్రతి నెల ఒక సినిమా, సకుటుంబ సమేతంగా ఒక సినిమా చూద్దాం అనుకునే వాళ్ళు వద్దులే, ఒక నెల వద్దు, నెల 2 నెలలకు ఒకటి చేద్దామంటే దానికి ఎంత ప్రభావం చూపిస్తుంది? అంతే 50% డ్రాప్ అనేది అయిపోయినట్టే కదా! అయిపోద్ది కదా! బర్త్డే పార్టీలు హోటల్స్‌లో వద్దు, మన ఇంటి దగ్గరే చేసుకుందాం అంటే ఏమవుతుంది, హోటల్ ఇండస్ట్రీ ఇంపాక్ట్ అయిపోతుంది కదా! ఇలాగా ప్రతి రంగాన్ని ప్రభావితం చేసే ఇది ఉంటుంది. పర్టికులర్గా ఇప్పుడు మనం చూస్తుంటే సోషల్ మీడియాలో చాలామంది చాలా విధాలుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, మనకి పెను ప్రమాదం పొంచి ఉంది, అందరూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఎప్పుడైతే చెప్తారో, ఇప్పుడు మనం చూస్తుంటాం చూడు, పెట్రోల్ కొరత ఏర్పడే అవకాశం ఉంది అనే ఒక చిన్న అనుమానంతో మొత్తం మన అందరూ ఫుల్ ట్యాంకర్ చేసుకొని ఇంటి దగ్గర మూలన పడి ఉన్నటువంటి కార్లను కూడా నింపేసి క్యాన్లలో తీసుకెళ్ళిపోయి పేపాల్లో తీసుకెళ్ళిపెట్టి స్టోర్ చేసుకోవడం వల్ల ఎలాగైతే ఒక ఇది మన హైదరాబాద్లో ఎన్నిసార్లు అలా జరిగింది ఈ మధ్య కాలంలో కదా. అలాగే ఇప్పుడు ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది,
అన్ని రంగాలు ఇబ్బందులు అనేది కూడా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కూడా డెఫినెట్గా ఉంటుంది అది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ ప్రొడ్యూసర్స్ ఎగ్జిబిటర్స్ వివాదం వల్ల కావచ్చు, లేకపోతే మామూలుగా ఇప్పుడు ఆర్థిక మాంద్యం కొంచెం ఉంది కాబట్టి దానివల్ల కావచ్చు, వీళ్ళందరూ కూడా పర్టికులర్గా హీరోలు 100 కోట్ల రెమ్యునరేషన్లు తీసుకునే హీరోలు కూడా కేవలం ఏదో పారితోషికం తీసుకుని ఆ సినిమాకి పనిచేసే దీనిలా కాకుండా ఆ సినిమా నిర్మాణంలో భాగస్వాములు కావాలని చెప్పి ఎప్పటి నుంచో ఒక ఇది ఉంది. మలయాళంలో కానీ హిందీలో కానీ ఆల్రెడీ కొన్ని భారీ బడ్జెట్ సినిమాలకి ఇది జరుగుతుంది. తమిళ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఒక పిలుపు అనేది ఇచ్చారు. అవునవును, మలయాళంలో ఎప్పటి నుంచో ఉంది. హిందీలో కూడా పెద్ద హీరోలు ఇప్పుడు అమీర్ ఖాన్ కావచ్చు, షారుఖ్ ఖాన్ కావచ్చు, మనం చూస్తున్నాం. షారుఖ్ ఖాన్ యాక్ట్ చేసే ప్రతి సినిమాలో రెడ్ చిల్ అని ఉంటుంది. అలాగే సల్మాన్ ఖాన్, అలాగే అక్షయ్ కుమార్, వీళ్ళందరూ కూడా వాళ్ళు యాక్ట్ చేసే సినిమాల్లో వాళ్ళు వర్కింగ్ పార్ట్నర్స్ లాగా, అంటే ఒక శాటిలైట్ రైట్స్ తీసుకోవడము లేకపోతే ఇంకోటి అలా చేస్తున్నారు తప్ప రెమ్యునరేషన్ నాకు అదంతా సంబంధం లేదయా, నా రెమ్యునరేషన్ నాకు ఇచ్చేసాయి ఇన్ని 3-4 విడతలుగా అని చెప్పి డిమాండ్ చేసి సినిమాలు చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు మన తెలుగులో కూడా హీరోలు ఆ విధంగా నిర్మాతలకు సహకరిస్తున్నారనే వార్తలు మనకి వస్తున్నాయి. ఇది మీడియం రేంజ్ హీరోలు కూడా పాటించాలి దీన్ని కదా. సినిమా మన రంగం అనేది బతికి బట్టకట్టాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే ఒకప్పుడు సినిమా తప్ప వేరే ఇది ఎంటర్టైన్మెంట్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు సినిమాతో పాటు రకరకాల ఎంటర్టైన్మెంట్స్, మనం సరదాగా ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళి ఒక రోజంతా టైం పాస్ చేసుకుని వచ్చేయచ్చు. విండో షాపింగ్ ఒక ఎంటర్టైన్మెంట్ అంతే కదా. ఫుల్లీ ఏసీ దీంట్లో ఎంతసేపు మనం తిరిగినా కూడా బోరు కొట్టకుండా ఉన్న ఇది ఉంది. అలాగే ఒక మంచి పార్క్, అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళినా, ఇంకో చోటుకి వెళ్ళినా, అలాగా ఎంటర్టైన్మెంట్. మనం ఫోన్ ఆన్ చేస్తే వచ్చే రీల్స్ కానీ ఇవన్నీ, యూట్యూబ్ షార్ట్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే మనకు 2-3 గంటలు అలా గడిచిపోతుంది కదా. ఇంక సినిమా చూసేటప్పుడైనా మనకు బోరు కొట్టి మళ్ళీ అదే మనం ఆఫ్ చేస్తుంటాం. ఇది అసలు జస్ట్ ఒక 10 సెకండ్స్ నుంచి మొదలయ్యి 2 మినిట్స్లో అద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ అయితే అందుబాటులో ఉంది కదా. ఇంట్లోనే కూర్చొని లేదంటే కూర్చున్న చోటే ఫోన్ ఆన్ చేస్తే ఎంటర్టైన్మెంట్. అటువంటి పరిస్థితుల్లో ఈ సినిమా రంగాన్ని మనం బతికించుకోవాలంటే వీళ్ళందరూ టెక్నీషియన్స్ కావచ్చు, హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, అందరూ దీన్ని సహకరించి ఆ బడ్జెట్ కంట్రోల్ అనేది ఉంటేనే సినిమా. లేకపోతే అంటే ఎవరైనా సరే ఒకసారి రిస్క్ తీసుకుంటారు, 2 సార్లు రిస్క్ తీసుకుంటారు. ఎదుటోడు ఒక 100 కోట్లు 200 కోట్లు పెట్టి పూర్తిగా నష్టపోతే వెనకాల ఉన్న వాళ్ళకి భయం వేస్తుంది కదా. ఖచ్చితంగా వేరే వచ్చే 5-6 మంది అయినా రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రొడ్యూసర్స్. అంటే కాకపోతే ఇది ఇంకా ఏంటంటే గ్లామర్, దీనికి ఉన్నటువంటి గ్లామర్ దీన్ని ఇప్పుడు కాపాడుతుంది. అంటే ఉదాహరణకి ఎవరైనా ఒక 1000 కోట్లు పెట్టి ఇండస్ట్రీ పెడితే దానివల్ల ఒక 5,000 మందికో 10,000 మందికి ఉపాధి వచ్చినా కూడా దానికి పెద్దగా ప్రచారం ఉండదు కదా. కానీ ఒక ₹1 కోటి బడ్జెట్తో ఒక సినిమా స్టార్ట్ చేస్తే రామానాయుడు స్టూడియోలోను, అన్నపూర్ణ స్టూడియోలోను, దానికి మొత్తం ప్రపంచవ్యాప్తంగా పబ్లిసిటీ అనేది వస్తుంది కదా. పేరు కూడా వినిపిస్తుంది. 10,000 కోట్లు పెట్టి అయినా కూడా రాని పబ్లిసిటీ జస్ట్ ₹1 కోటి పెడితే వచ్చేస్తుంది. అంటే దీనికి ఉన్నటువంటి గ్లామర్ అటువంటిది. అందువల్ల ఈ వేరే వేరే రంగాల్లో కోట్లు సంపాదించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి పోగొట్టుకుంటున్నారు, పోగొట్టుకోవడానికి సిద్ధపడుతున్నారు. సరే పోయినా పర్లేదు, మనం ఒక సినిమా తీసి తీరాల్సిందే, నిర్మాతగా మన పేరు తెర మీద చూసుకోవాల్సిందని ఫిక్స్ అయిపోయి చాలామంది వచ్చి ఇక్కడ నేను విరాళంగా ఒక 5 కోట్లు 10 కోట్లు 50 కోట్లు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. దానివల్ల సర్వైవ్ అవుతుంది. కానీ ఎన్నాళ్ళది. కాబట్టి డెఫినెట్గా ఈ బడ్జెట్ కంట్రోల్ అనేది, కాస్ట్ కటింగ్ అనేది ప్రతి స్టేజ్లో కూడా ఉండాలి. అది రెమ్యునరేషన్స్ కావచ్చు, నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ కావచ్చు, లొకేషన్స్ కావచ్చు, సాంగ్స్ తీయడానికి స్విట్జర్లాండ్ వెళ్ళిపోయి లేకపోతే అక్కడికి వెళ్ళిపోయి. కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీని ఇటువంటి రూమ్లో కూర్చొని కూడా అద్భుతంగా నువ్వు అమెరికాలోనో లేకపోతే రష్యాలోనో ఎక్కడో లొకేషన్స్లో తీసినట్టుగా చూపించవచ్చు. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, వీటిని అందిపుచ్చుకొని హ్యాపీగా అంతకంటే అద్భుతమైనటువంటి విజువల్స్ ఆడియన్స్కి చూపించవచ్చు. వీటన్నిటికంటే ఏంటంటే ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే ఆ ఎమోషన్స్ లేకుండా నువ్వు ఎంత భారీ బడ్జెట్ సినిమా తీసినా కూడా చూడలేదు కదా. ఎన్నో సినిమాలు నిరూపించాయి కదా. నువ్వు 1000 కోట్లు పెట్టు, ఇంకెన్ని కోట్లు పెట్టినా కూడా అందులో ఆ హ్యూమన్ ఎమోషన్స్ కనుక కరెక్ట్గా ఎలివేట్ అవ్వకపోతే, పండకపోతే ఎవరు చూడలేదు.
కాబట్టి టెక్నికాలిటీ కంటే కూడా లేదంటే భారీ బడ్జెట్తో తీయడం కంటే కూడా ఉమ్, ఈ ఎమోషన్స్ని కరెక్ట్గా క్యాప్చర్ చేసి ఆడియన్స్ని కన్విన్స్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ దిశగా మన దర్శక నిర్మాతలు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని నా అభిప్రాయం. సో నైస్ సార్. ఏంటంటే కాస్ట్ కటింగ్ ఇండస్ట్రీలో కూడా మంచిదే, మన ఇండస్ట్రీని కాపాడుకోవడానికి. నీడ్ ఆఫ్ ది అవర్ అది కాస్ట్ కటింగ్ అనేది. అంటే అది పబ్లిసిటీ పరంగా కావచ్చు, ఇలాగా ప్రతి దానికి వర్తిస్తుంది. కాస్ట్ Yeah. కటింగ్ అనేది ఏదో పర్టికులర్గా రెమ్యునరేషన్స్ లేకపోతే మరొకటి అని కాదు. ప్రతి స్టేజ్లో కూడా సినిమా నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతి దశలో కూడా ఆ కాస్ట్ కటింగ్ అనే దాన్ని అప్లై చేసుకుంటూ తగ్గించుకుని వీలైనంత తగ్గించుకొని సినిమాలు చేయాలి. ఎట్ ది సేమ్ టైం అలాగని క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయిపోయినా కూడా మళ్ళీ ప్రమాదం. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి.